మన సంఘ సహవాస జీవితాలకు, మన చుట్టూన్న వ్యవస్థకు మన అవసరత ఎంత ఉందో దాన్ని గుర్తెరిగి వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ ఈ వ్యవస్థను మనం ప్రభావితం చేయడంలో మన వంతు, మన స్థానాన్ని మనం అర్థం చేసుకోకపోతే మన మట్టికి మనమే లోకమంతా మనదే అన్నట్టుగా కుంచుకుపోయిన లేక కుదించుకుపోయిన ఆ మనస్తత్వంతో చివరకు మనం పట్టుకెళ్ళేది ఏముండదు. మన విశ్వాస నియమంలో మనం ప్రభుత్వం చేసేవారంగా ఉండం. ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అనే ఓ భయంకరమైన హెచ్చరిక ఉంది కనుక లోకరీతిగా ఎంత ఫలించాము అనేది మన లెక్కలు, మన చుట్టూన్న వ్యవస్థ ఎంత పెరిగాడురా మనిషి అని చెప్పుకుంటారు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళేసరికి దేవుని సన్నిధిలో మనం నిలబడాలి, లెక్క చెప్పాలి, తలాంతులు లెక్క చెప్పాలి. అదే రీతిగా మన జీవిత స్థితిగతుల్లో ఆయన మనకిచ్చిన దానికి ఎక్కువగా ఎవరికిస్తే వారి యొక్క ఎక్కువ లెక్క అడుగుతాడు అనేది, ఏ పరిధిలో ఏ పరిస్థితిలో మనం ఉన్నామో ఆ పరిధిలో ఆ పరిస్థితిలో మనం లెక్క చెప్పవలసిన వారమనే ఒక ఏర్పాటు కూడా క్రైస్తవ విశ్వాస జీవితాల్లో ఉంది. దొరికినంత వరకు తినొచ్చు, అందినంత వరకు దాచుకోవచ్చు, చేయగలిగినంత వరకు చేయొచ్చు, చలాయించేంతవరకు చలాయించవచ్చు అనే లోకానికి మనం తినేది, మనం కట్టేది, మనం పొందేది ప్రతి విషయంలో దేవుని దగ్గర జవాబుదారితనం ఉంది. లెక్క చెప్పాలి. నీకెంత సంతానం ఇచ్చాను, నువ్వేం చేశావు? లేక నీకింత ఐశ్వర్యం ఇచ్చాను, నువ్వేం చేశావు? నీకింత వనరులు నీకు సమీపంలో ఉండేలాగా చేశాను, నువ్వేం చేశావు? లేక నీకు ఫలాని ఆధిక్యతను ఇచ్చాను, లేక అధికారం ఇచ్చాను, అందచందాలు ఇచ్చాను, లేక ఇతర విషయాల్లో నీకు ఇతరుల కంటే ఒక విశేషమైన స్థితిని నీకు అందించాను. అయితే నీవు దానితో నువ్వేం చేశావు? అది ప్రధానంగా ఏది మనం కలిగి ఉన్నా, మన ఆయుస్సు కానీ, మన ఆరోగ్యం కానీ, మన ఆర్థిక స్థితిగతులు కానీ, ఒక భార్యను, ఒక భర్తను, సంతానాన్ని కలిగి ఉండేటలో కానీ, దీనంతటికి మూలము సృష్టికర్త అయిన దేవుడు కనుక ఇచ్చినవాడు అడుగుతాడు అనేది ప్రతి విషయంలో లెక్క చెప్పాలి అనే విషయాన్ని మన క్రైస్తవ విశ్వాస జీవితాల్లో ప్రధానంగా గుర్తించవలసిన ఆవశ్యకత ఉంది. నువ్వెంత తిన్నా, నువ్వెంత త్రాగినా, నువ్వెంత కట్టినా, నువ్వెంత అనుభవించినా, నువ్వెంత సమకూర్చుకున్నా, నీ మట్టుకు లేక నీ చుట్టూన్న వాతావరణంలో ఆహా ఓహో అనుకునే స్థితి కలగొచ్చును. కానీ దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో చేరేటప్పుడు దూతగణాలతో మన విషయంలో ఆయన సంతోషించి ఆ ఏర్పాటును విశ్వాస జీవితాల్లో మనం ఎరిగిన వారంగా ఉండటమే కాదు, కానీ ఎరిగిన దాని ప్రకారంగా నడిచేవాళ్ళం కాకపోతే ప్రమాదంలోనే ఉన్నాము అనేది దేవుని దాసునిగా, మీ పరిచారకునిగా ప్రియులారా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎవరికి వారికి వారి వారి జీవిత స్థితిగతులు తెలుసు. ఎంత బలమైన వారమో, బలమైన వారంగా అగపడే బలహీనులమో, ఏదో మంచి మాటలు చెప్పే పెదాలు కలిగిన స్థితిగతులు ఉండి మరింత చేదైన స్థితి జీవితంలో ఎంతగా ఏలుబడి చేసి వాతావరణం ఉంటుందో, మనకు కనిపించినంత మంచివాళ్ళమో, కనిపించనిది మన అంతరంగంలో మన జీవన స్థితిగతులు ఏది ఏలుబడి చేసేది ఉందో, ఈ విషయాలను
మనం సరైన రీతిగా అవగాహన కలిగిన వారు ఉంటేనే సరిపోదు. కానీ మనం దేన్నైతే అవగాహన చేసుకున్నామో లేక గ్రహించుకున్నామో, అర్థమైందో, ఆ నియమంలో మనం నడవడం అనేది తప్పనిసరిగా ప్రభు కోరేదిగా ఉంది. అందుచేత ఎవరికి ఎక్కువ ఇస్తే వాని దగ్గర ఎక్కువ జవాబుతరం ఉంది, అడిగే స్థితిగతులు ఉన్నాయి. కనుక ప్రతి విషయంలో 1 కానీ 2 కానీ 5 కానీ ఇంకెక్కువ కానీ దేవుని దగ్గర దేవుడు ఇదంతా నాకు చేశాడని చెప్పుకునే మనం, దేవుడింత నిన్ను ఆశీర్వదించాడు అనేది నీ మనసులో ఎంతవరకు అది స్థాపించబడిందో, నీ మనసును నిండారు చేసిందో, ఆ స్థితి నేనున్న వాతావరణానికి ఒకప్పుడు నేను ఎలాగున్నాను, ఇప్పుడు ఎలాగున్నాను, ఒకప్పుడు నా స్థితి ఏమిటి, ప్రస్తుతం నా స్థితి ఏంటి, ఒకప్పుడు గంజి త్రాగి లేక ఆహారం కొరకు అటు ఇటు చూచిన పరిస్థితులకు, ఇప్పుడు కలిగిన మరి ఆహార విషయాలకు, ఆర్థిక విషయాలకు నీ స్థితిని దేవుడు మెరుగుపరిచాడు అనేది నీకు అర్థమైతే నువ్వు దేవునికి తప్పనిసరిగా లెక్క చెప్పాలి. లోకంలో దేవుడిని అడ్డం పెట్టుకుని సంపాదించవచ్చు, దయ్యాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించవచ్చు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించవచ్చు, నయం లాంటి అడ్డం పెట్టుకుని సంపాదించవచ్చు, లేక ఇంకా రకరకాల పరిస్థితుల్లో లోకలు ఏది సంపాదించుకున్న లోక సంబంధమైన పరిస్థితులు వారు ఎంతవరకు జవాబు చెప్తారు అనేది ప్రధానంగా మనం విధానాలు చూస్తే, జరిగే సంగతులు చూస్తే, వారు కూడా ఒక దినం వచ్చేసరికి ఇరుకులో పడుతున్నారు. రకరకాల పద్ధతుల్లో పట్టబడే స్థితిగతులు ఉన్నాయి. చివరి ప్రాణాలు కోల్పోయేవారు ఉన్నారు. మోసకరమైన పరిస్థితులకు తమను అప్పగించుకుని ఆఖరికి మోసపోయే పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ విశ్వాస జీవితాల్లో, భక్తి జీవితాల్లో మనకి దేవుడు ఏదైనా దేవుడు ఇచ్చాడు అనే గ్రహింపులకు వచ్చిన తర్వాత మనం దేవుని యొక్క మాట చొప్పున చిత్తం ప్రకారంగా మనం నడిచేవారం కాకపోతే, మాకేనా నీకేమైనా ఉందా అని మీ మనసులో ఉండొచ్చు. నాకేనను మీకైనాను ఒకటే. మనం ఎవరిమైనా లెక్క చెప్పవలసిన వారమే. ఓ రీతిగా చెప్పాలంటే మీ అందరికంటే నాకు ఎక్కువ ఇచ్చాడు కనుక ఎక్కువ లెక్క చెప్పాలి నేను. మీకు ఒక్కొక్క తలాంతి ఉండొచ్చు, లేక ఒక్కొక్క వరహాయి ఇచ్చి ఉండొచ్చు, లేక ఒక్కొక్క స్థితి మా పరిస్థితి ఇంతే కదని చెప్పుకునే వాతావరణం కలిగిన వారు ఉండొచ్చు. మరి నాకు చాలా ఎక్కువ ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, గ్రహింపునిచ్చాడు, వరాలు ఇచ్చాడు. రీతిగా చెప్పాలంటే చాలా చాలా ఆర్థిక విషయాల్లో కూడా ఏ రోజుకి ఆ రోజు ఒక అద్భుతం జరిగిన దేవుడు ప్రతిదినం ఇస్తానే ఉన్నాడు, ఇస్తాడు కూడా. మరి ఈ స్థితిలో నేను దేవునికి యథార్థమైన రీతిగా లేననుకోండి, నాకు ఇచ్చిన అధికారాన్ని మోసకరంగా చేస్తే సౌలు ఆత్మను పోగొట్టుకున్నట్టుగా పోగొట్టుకోవాలి. ఆయనతో స్నేహం ఇచ్చిన పరిస్థితి ఉందనుకోండి, యూదా ఇస్కరియోతు వలె ఆయన అమ్మకాన్ని పెట్టిన పరిస్థితిలో ఉరివేసుకుని తనకు తానే పొట్ట పగిలి చనిపోయే పరిస్థితి ఉంటుంది. పొట్ట ఎందుకు పగలాలి? పొట్ట కొరకే కదా చేసేది. కానీ జీవితంలో మనం దేవుడు మనకిచ్చిన సహవాసం కానీ, దేవుడు మనకిచ్చిన ఒక రాజ్య అధికారం కానీ, దేవుడు మనకు అనుగ్రహించిన సొలొమోను లాంటి జ్ఞానము లేక ఐశ్వర్యం కానీ, మనం తగిన రీతిగా దానిని దేవుని మహిమ కొరకైన స్థితిగతుల్లో మనం వినియోగించేవారు కాకపోతే, రాజైనా లేకుంటే శిష్యుడైనా లేక మరి ఏ స్థితిగతిలో ఉన్నవారైనా తప్పనిసరిగా జవాబు చెప్పాలి. జవాబు చెప్పే పరిస్థితుల్లో సోమరివైన చెడ్డదాసుడనే మాటను ఎదుర్కొనవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. చివరకు గమ్యం ముగింపు ఎలాగుంటుందో, వాని కాళ్ళు చేతులు కట్టి వెలపల చీకటిలో పడేయమని చెప్పే పరిస్థితి
ఈ రోజున కాదు, ఆ తీర్పు దినాన్ని, ఆ భయంకరమైన ఆ పరిస్థితులు ఎదుర్కొనవలసిన స్థితి ఏర్పడితే తప్పనిసరిగా తగిన శిక్ష ఉంది అనేది బైబిల్ చెప్పే గొప్ప సత్యం. కనుకనే ఇక్కడ ఒకళ్ళ మోసం చేయక్కర్లేదు, ఒకరి దగ్గర భిక్షమెత్తక్కర్లేదు, లేక ఇంకా రకరకాలైన ముసుగు మాటలు చెప్పి బురుడి కొట్టించక్కర్లేదు. నీవు వాక్య వెలుగులో, వాక్య నియమములో నువ్వు యథార్థమైన రీతిగా నడుస్తున్నావు లేదు అనేది అది నీకు తెలుసు. నీ ప్రవర్తన విషయంలో నీవు ఎరిగిన వాతావరణం ఉన్నది అని పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో చెప్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఒక మనిషిని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మరి మిగిలిన మనుషులు ఎవరికి తెలియను? ఇప్పుడు ఒక మనుషుని సంగతులు తనలో ఉన్న మనుష్యాత్మకే కానీ మరి ఇతరులకు తెలియవు కదా. మరి నీ సంగతులు నీకు తెలుసు కదా, నా సంగతులు నాకు తెలుసు కదా. దేవుడు నా చేతికి ఏమిస్తున్నాడు, నేనేం చేస్తున్నాను, బయట వాళ్ళకి ముసుగ్గా ఉండొచ్చు, నాకు తెలుసు కదా. దేవుడు నాకు ఇచ్చిన కుటుంబము, దేవుడు నాకు ఇచ్చిన భార్య బిడ్డలు, లేక దేవుడు నాకు ఇచ్చిన ఆర్థికమైన వనరులు, దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత, దేవుడు నాకు ఇచ్చిన సమృద్ధి, అది ఇతరులకు కొంత మరుగు చేయొచ్చు. నేను కంప్లీట్గా 100కి 100 పాళ్ళు మీ ఎదుట దాన్ని ప్రత్యక్షపరచకపోవచ్చు, కానీ అది నా మనస్సుకు అది ప్రత్యక్షపరచబడిందే. నా మనస్సుకు ఎవరు మూత వేస్తారు? కానీ నా మనస్సు నా స్థితిని అది బయలుపరిచేది ఉంది. మరొకసారి మాట చదవండి, మీరు దయచేసి దీన్ని మీరు అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఒక మనిషిని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకి కానీ మనుషులు మరి ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి నీ తెలివి. ఎంత జ్ఞానం అన్నా కలిగి ఉండనివ్వండి. ఈ రోజున దేవుళ్ళుగా చెప్పుకుని దేవుళ్ళు అని సాగిలపడి దేవుళ్ళు అని రకరకాలైన త్యాగాలు చేసి దాని కొరకు గొప్ప గొప్ప పరిస్థితులను సృష్టించుకొని వారే సృష్టికర్తలు, దానికి ముగింపు చేసి, ఒక రీతిగా చెప్పాలంటే దాని యొక్క ముగింపు వారే, ప్రారంభం వారే, ముగింపు వారే, కొనసాగింపు వారే. ఆ పరిస్థితులు ఉన్న వారికి దేవుని ఆత్మ విషయాలు ఎలా తెలుస్తాయి? దేవుడు ఇది అని తమకు తాము అనుకుని, దేవుడికి ఇలా చేస్తాను అనుకుని ఆ పద్ధతిలో సాగి చివరికి దేవుడిని ఇలా సాగనంపేస్తాను అనే పద్ధతిలో ఆ వ్యక్తికి జీవితం నడుస్తుంది అనుకోండి, అదంతా తనే కారకుడిగా కనిపించే స్థితిగతుల్లో ఏ రీతిగా ఆత్మ సంగతులు సృష్టికర్త అనే దేవుని యొక్క ఆలోచనలు ఎరిగిన వాడు ఉంటాడు. ఆ విషయాలు ఎరిగిన వాడు ఉండడానికి ఆ ఆత్మ యొక్క దర్శనం కావాలి, లేక ఆత్మ తన హృదయంలో క్రియ చేయడానికి అంగీకరించే వ్యక్తి కావాలి. అంచేత మానవ సంబంధమైన పరిస్థితుల్లో ఏ ముసుగులో అయితే ఉన్నాడో ఆదాము ప్రాచీన స్వభావంతో, దాని నుండి ఆ వ్యక్తిని నూతనపరచడానికి దేవుని ఆత్మ ఒప్పుదల కార్యం చేయకపోతే, ఆ ఒప్పుదల అనేది వ్యక్తిగత జీవితం లేకపోతే, ఒక ఆత్మ సంబంధి అయిన స్థితిగతుల్లో దేవుని యొక్క కుటుంబంలో పాలు పంపులు పొందడానికి ఆస్కారం లేదు. నేను గత రాత్రి ఉదయకాలం కూడా జ్ఞాపకం చేశాను. ఇది చాలా ప్రధానమైన సత్యం. ఇది సంభవించిన దానికి తగిన రీతిగా పరిష్కారం ఇవ్వడానికి, పడిపోయిన దానిని తిరిగి లేపడానికి, లూసిఫర్ లేక సాతాను వల్ల కలిగిన పతనం ఏదైతే ఉందో దానికి పరిష్కారం కలిగించడానికి, రెండవ వైపున సాతాను యొక్క దెబ్బకు ఆదాము నుండి నష్టం కలిగిన ఈ వ్యవస్థను తిరిగి నూతనపరచడానికి, అది యేసుక్రీస్తునందలి దేవుని యొక్క గొప్ప ప్రణాళిక.
నేను మరొక విషయం జ్ఞాపకం చేశాను. ఆదాములో ఈ రెండు తత్వాలు మనం చూస్తాం. మహిమ తత్వాన్ని చూస్తాము, మహిమను పోగొట్టుకున్న తత్వాన్ని చూస్తాం. మహిమను కలిగి ఉన్నప్పుడు దేవునితో సంబంధం కలిగిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే మహిమను నష్టపోయిన వాడయ్యాడు, దిగంబరయ్యాడు, భయం కలిగిన వాడయ్యాడు, దాక్కునేవాడయ్యాడు, తప్పిదాన్ని ఒప్పుకొనలేని వాడయ్యాడు, తప్పిదాన్ని మరొకరి మీదకి గెంటేసే తత్వం కలిగిన వాడయ్యాడు. తిరిగి ఈ స్థితిలో ఉన్న ఆదామును ఆ మొదటి స్థితిలోనికి తీసుకురావడానికి, ఆదాముని ఏ రీతిగా ఆ మహిమకర స్థితిలో తీసుకురావాలో, ఆదాము నుండి కలిగిన మానవ వ్యవస్థను తిరిగి ఆ మొదటి మహిమకర స్థితిలోని తీసుకురావాలో, ఈ గొప్ప కార్యక్రమే క్రైస్తవ విశ్వాస నియమంలో ప్రధానంగా మనం చూడడానికి ఆస్కారం ఉన్నది అనేది పదే 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 ప్రియులారా నేను మీకు జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉన్నానండి. కానీ ఆ ఏర్పాటులో మన ఆదాము నుంచి సంతరించింది ఏదైతే ఉందో దానిని యేసుక్రీస్తునందు ఆయన యొక్క కార్యమును స్వీకరించడం ద్వారా, విశ్వసించడం ద్వారా మనకు ఒక ప్రవేశాన్ని ఇచ్చి ఈ శరీర తత్వం, ఈ లోకతత్వం, ఈ వాతావరణాన్ని దినదినం జయించుటతో దానిని మనం జయించలేము గనుక ఉప్పుదలగా ఇవ్వబడిన ఆత్మ మూలంగానే మన జీవితాన్ని రూపాంతరపరచడానికి ఆ కార్యమును దేవుడే చేపట్టిన వాడుగా ఉన్నాడు. కనుక మానవ వ్యవస్థ విషయంలో కలుగు చేసిన వాడు ఆయనే, తిరిగి దర్శించడానికి పతన వ్యవస్థలో బాధ్యత తీసుకున్నవాడు ఆయనే, తిరిగి ఆత్మను ఆదరణకర్తగా ఇచ్చినవాడు ఆయనే, మన ఆత్మీయ జీవిత స్థితిగతులను మహిమకర్మ రీతిగా రూపించడానికి, వాక్య ఉదకాన్ని మనం శుద్ధి చేయడానికి లేఖనాలను మన కొరకు ముందుగా సిద్ధపరిచి ప్రవక్తల ద్వారా ఇచ్చినవాడు ఆయనే. కనుకనే క్రైస్తవ విశ్వాసం దగ్గరకు వచ్చేసరికి ఈ గొప్ప ప్రణాళిక దేవునిది, ఈ వ్యవస్థ విషయంలో ఆయన ఉద్దేశించినది చివరికి ఇదంతా దేవుని కొరకు. కానీ ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము. కానీ సమస్త విషయాల్లో కూడా దేవుడు ఇలా ఎందుకు చేయాలి అని హేతుబద్ధంగా మనం అడిగేమే అనుకోండి, మనం ఆయన అడగడానికి ఏపాటి వారం. ఫరో గొప్పవాడే. చివరి ఫరో తన ప్రజలకు, తన రాజ్యానికి ఎంత కీడు తెచ్చుకున్నాడు. కనుక దేవుని మనం ప్రశ్నించడానికి కొండ పెంకులలో ఒక పెంకై ఉండి తను సృష్టించిన వానికి వాదించువానికి శ్రమ. ప్రవక్తని యెషయా చెప్పే మాట. నేను నిన్ను సృష్టించిన వానితో నువ్వు వాదించడానికి తెగబడ్డావనుకో, నువ్వు శ్రమను కోరి తెచ్చుకునే వ్యక్తిగా ఉంటావు. కనుకనే ప్రధానంగా మనకు దొరికిన ఏర్పాటు ఏదైతే ఉందో, కనుకనే ఏర్పాటు దేవుడు ఉద్దేశించాడు. ఆ ఏర్పాటు గురించి ఒక యేసయ్యను మనకిచ్చాడు. యేసయ్యందు మన పాప పరిహారం నిర్దేశించాడు. యేసయ్య మరణ పునరుద్ధానాల్లో ఆత్మ యొక్క స్థితిని స్థాపించాడు. అనేకమైన కార్యాలు ఈ ప్రకృతిలో ఆయన రుజువు చేశాడు. తిరిగి మహిమ ఏర్పాటు కొరకు రానున్నాడనే ఒక సంపూర్ణమైన వర్తమానం క్రైస్తవ విశ్వాసంలో మాత్రమే నీకు దొరికేదిగా ఉంది. అందుచేత మిగిలిన మత స్థితిగతులకు వెళ్ళావనుకో, ఒక ఆయన ఒక పని చేయడానికి, ఒక అమ్మ ఇంకో పని చేయడానికి, ఇంకొక అయ్య ఇంకొకటి చేయడానికి, రకరకాలుగా వర్షం ఇవ్వడానికి ఒకరు, విఘ్నాలు తప్పించడానికి ఒకరు, అగ్నిని కురిపించడానికి ఒకరు, లేకుండా రకరకాలుగా అనేకమైన కోణాల్లో అనేకమైన పరిస్థితులను ఒకరి మూలంగా జరిగే యావత్తు కార్యమును మత స్థితిగతుల్లో, ఆధ్యాత్మిక చింతన కలిగిన వాతావరణాల్లో రకరకాలుగా దాన్ని విభాగించి ఒక నిర్దిష్టమైన ఒక వర్తమానానికి తూట్లు పడవడానికి అపాది ఉద్దేశించిన గొప్ప కార్యం ఇది. ఒకే నియమములో, ఒకే ఏర్పాటులో దేవుని యొద్దకు మహిమలో
ఆనందించే ఏర్పాటును కలిగిన వారు ఉండడానికి దేవుని యొక్క ప్రణాళిక యేసుక్రీస్తు మాత్రమే. యజ్ఞం కావాలి మతాలు చెప్తున్నాయి, లేకుంటే ఫలాని పరిస్థితులు జరగాలి మతాలు చెప్తున్నాయి. కానీ దానికి పరిష్కారం ఇది, ఫలాని రీతిగా జరిగింది అని చెప్పడంలో మత స్థితిగతులు ఫెయిల్ అయినాయి. కనుకనే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసరికి వీటన్నిటికీ పరిష్కారకర్తగా యేసయ్యను మనం చూస్తాం. పరిష్కరించడం ఎలా అయింది? సృష్టిలో అధికారం, మానవ జీవితం మీద అధికారం, ప్రాణం మీద అధికారం. అది సముద్రమా, అది గాలా, లేక తిరిగిన దురాత్మల మీద అధికారం. ఆత్మీయ స్థితిలో తాను మరణించి తిరిగి లేచిన స్థితిగతుల్లో ఆయన యొక్క అధికారము మానవ వ్యవస్థ పట్ల ఏలుబడి చేర్చున్న పాప పరిహారార్థమైన యజ్ఞమును ముగించి ఆ దైవిక స్థితిని నిరూపణ చేసిన ఆ ఏర్పాటు యేసుక్రీస్తునందు మాత్రమే నువ్వు చూడగలవు. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసము నువ్వు ఏ రీతిగా కూడా రాజీ పడ్డానికి కానీ, భయపడ్డానికి కానీ, లేక మరొక రీతిగా నువ్వు దూరం అవ్వడానికి కానీ నువ్వు ప్రయత్నం చేసావనుకో, నిన్ను నమ్ముకొని, నీ శరీరాన్ని నమ్ముకుని, నీ ధనాన్ని నమ్ముకొని, నీ అధికారాన్ని నమ్ముకొని, నీ కలిగి ఉన్న వనరులు వసతులను నమ్ముకొని, నువ్వు ఏదైతే నీ జీవితంలో నువ్వు నాకు ఇదంతా ఉంది అనుకుంటున్నావు, నువ్వు దానిని నమ్ముకుని నీకు అనుగ్రహించిన సృష్టికర్త అనే దేవుని నువ్వు విడిచిపెట్టిన స్థితి ఉందనుకో, అబ్రహాముతో నీవు మోరియాకు రావాల్సిన అవసరం ఉంది. అబ్రహాముతో నువ్వు కూడా కలిసి మోరియాకు రావాల్సిందే. యాకోబుతో కలిసి పెనీయులకు రావాల్సిందే. యేసుతో కలిసి గొల్గొతాకు వెళ్ళవలసిందే. కానీ ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో నువ్వు నిజమైన శ్రేష్టమైన స్థితిని పొందడానికి యేసుక్రీస్తునందు ఉద్దేశించబడింది నీ సొంతం చేసుకోవడానికి. నువ్వు మీ లోకంలో సృష్టిలో ఉన్నదంతా సొంతం చేసుకోవడానికి కాదు. ఇక్కడ ఈ లోక సంబంధమైన పరిస్థితుల్లో ఒకవేళ ఒక దాదాగానో, దావూదులాగా, లేక నయీములాగా, ఒక దేశానికి ఒక అధికారిగా సద్దాం హుస్సేన్ లాగా, లేక ఇతర కాస్ట్రో లాగా, హిట్లర్ లాగా వారి జీవన పరిస్థితుల్లో వారికున్న అధికారంలో వారు ఏ రీతిగా ఈ అమీన్ లాగా 3 రోజుల క్రితం ఒక భయంకరమైన చరిత్ర చదివాను. 3 రోజులు అయింది. అతడు ఆఫ్రికా రాజ్యాల్లో ఈక్వెడార్ అనే స్థలంలో అతడు అధికారిగా ఉన్నాడు. అతడి మాటను తృణీకరించడు కానీ, అతడుకు కోపం తెప్పించడు కానీ ఎవరు చేసినా చర్మం ఒలిపించేస్తాడట, ఫ్రై చేసుకుని తినేస్తాడట. తన గురించి చెప్పిన మాట ఈ డమీన్ కంటే భయంకరుడు అని రాశారు. ఈ డమీన్ స్త్రీలను ఎక్కువగా కేవలం తన టార్గెట్గా చేసుకునేవాడు. తన కంటికి నచ్చితే పిలవడం, ఖైమా చేసేయడం, వారి విభాగాలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం, ఆశించినప్పుడు వాళ్ళు ఫ్రై చేసుకుని తినేవాడట. ఈ డమీన్ నరమాంస భక్షకుడు. కనుక అటువంటి జీవన స్థితిగతులు కలిగిన వారు లేకపోలే. మనం ఆత్మీయ నియమములు రాజ్యమును బట్టి నువ్వు చేస్తే చివరికి ఏమయ్యాడు? కాస్ట్రో ఏమయ్యాడు? గడాఫీ ఏమయ్యాడు? ఒక్కొక్కరి జీవితాలు తీసుకుంటే చరిత్రలోనికి వెళితే హిట్లర్ ఏమయ్యాడు? చివరి వారి ప్రాణాలు వారి చేతుల్లోనే తీసుకునే స్థితి, లేక ఎక్కడైతే వారు చలాయించారో ఆ ప్రజలే వారిని తరిమి చంపేసిన వాతావరణాలు. నెబుకద్నెజర్ దగ్గరకు వచ్చామనుకోండి, దేవుడు కలుగు చేసిన గడ్డి మేపించాడు 7 సంవత్సరాలు. ఇది నేను అనే తత్వం దేవునికి ఇష్టం కావద్దనేది నెబుకద్నెజర్ దగ్గర రుజువు. నేను బాల్య దినాలను ఇవన్నీ చేస్తున్నాను అని చెప్పిన యవనస్తుడు ఉన్నాడే మార్కు సువార్త 9వ అధ్యాయంలో, నీకు ఒకటి కొద్దిగా ఉంది, నీకు కలిగిందంత అమ్మాలి, బీదలకు పంచిపెట్టాలి, నన్ను వెంబడించాలి.
నేను నాకు అనే తత్వం ఎప్పుడైతే ఏర్పాటు చేస్తుందో, నాకున్న దాంట్లో సగం వేదలకు అన్యాయంగా తీసుకునే వారికి 4 అంతలు, ఇతడు అబ్రహాం కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. కానీ యేసుక్రీస్తునందు మనం ఆయన వ్యక్తిత్వంలో నేర్చుకునేది ఏంటి? నువ్వేమి నేర్చుకున్నావు ఇంతవరకు? మనం గత రాత్రి కానీ ఉదయకాలం కానీ నేర్చుకున్నట్టు అనే దాని మీదే ఉపదేశాన్ని పొందాం. నువ్వేం నేర్చుకున్నావు? నువ్వేం చేర్చుకున్నావు? నువ్వేం సమకూర్చుకున్నావు? నువ్వేమి ఆలోచిస్తున్నావు? నువ్వేమి నీ మనస్సును కేంద్రీకృతం చేశావు? బై హుక్ ఆర్ బై క్రూక్, ఇంగ్లీష్లో సామెత ఉంది. బై హుక్ ఆర్ బై క్రూక్ అంటే నయాన్నో భయాన్నో పరిస్థితులను అనుకూలపరుచుకోవడం. ఆ వాతావరణం నీ జీవితంలో ఒకవేళ ఏర్పాటు చేయడానికి నువ్వు చోటిస్తున్నావు అనుకో, దేవుని యొక్క విశ్వాసంలో నువ్వు రావడం వ్యర్థం.